ఘీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకుంటే ఆ స్మెల్ గాని చాలా బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 అవర్ ముందు ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకోవాలి. సో, మిక్సీలో మీగడ, కూలింగ్ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నామంటే మనకి వాటర్ సెపరేట్ అయిపోతది. వెన్న సెపరేట్‌గా వచ్చేస్తుందనమాట. మనకు తెలిసిపోతుంది చూడంగానే. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేయడం. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా వెన్న. అందుకే నేనే ఎప్పుడు వేస్తానని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడైతే మనకి వెన్న అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాన్ పెట్టి వెన్న మొత్తం పాన్‌లో వేసేసామంటే అది కొంచెం కొంచెం కరుగుతుందనమాట. సో, కలర్ చేంజ్ అవుతుంది. మనకు తెలిసిపోతుంది చూడంగానే. సో, స్మెల్ కూడా చాలా వస్తది. ఆ రోజంతా నెయ్యి స్మెల్లే ఉంటుందనమాట. సో, మనం మునగాకు కానీ, కరివేపాకు కానీ వేసి ఒక 2 మినిట్స్ నుంచి ఆపేసామంటే అది కూల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవడమే. సో, అదే పాన్ లో రాగి పిండి, బెల్లం వేసుకొని తినండి. చాలా బాగుంటది. మీరు ఇలా ఎవరైనా ట్రై చేస్తే నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో, ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.